మనం ఈ లోకంలో చూసేది మాత్రమే మన ప్రపంచము కాదు, వేరొక ప్రపంచం ఉన్నదని లూకా తెలియజేస్తున్నాడు. ఈ రోజు ఇక్కడ సంఘం అంతటి కూడా ఒక మాట చెప్తున్నాను, మన కళ్ళతో వెతికేది ఈ లోకంలోనే ఆగిపోకూడదు, పైన ఉన్నటువంటి పరలోకాన్ని కూడా మనం చూడాలి. అందుకే చూడండి, ఎప్పుడైతే క్రైస్తవ ప్రపంచము విస్తరించాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో, అపోస్తుల కార్యంలో స్టెఫెను యొక్క జీవితాన్ని మనం చూడొచ్చు. స్టెఫెను తన దర్శనముతో ఒక పరలోక రాజ్యాన్ని చూచాడంట. ఏంటంటే ఒక పరలోక రాజ్యాన్ని చూచాడు, ఒక దర్శనము కలిగి ఆ నిత్య రాజ్యమును ఎప్పుడైతే ఆ స్టెఫెను చూచాడో, ఆ చూచినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఏం చేశాడు, ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. లూకా అదే ఆశపడుతున్నాడు. మనం చూడాల్సింది ఈ లోకంలో కాదు, ఈ జనుల్లాగా మనం చూడాల్సిన పని లేదు. మనకి దేవుణ్ణి విశ్వసించి ఇక్కడ మందిరంలో కూర్చున్న మన అందరము కూడా వేరొక ప్రపంచాన్ని మనం ఏం చేయాలి, చూడాలి. వేరొక ప్రపంచాన్ని చూడాలి. ఆ ప్రపంచాన్ని మనం చూస్తే దేవుడు మన జీవితాన్ని వేరే విధంగా మలిచడానికి ఆయన ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మలిచేటువంటి ఆ స్థితికి వెళ్ళడానికి ఈ రోజు మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం.